హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటే కార్డియక్ అరెస్ట్. సో ఇది ఏంటంటే మనం పెద్దవాళ్ళలో చూసాం. అయితే రీసెంట్గా ఒక 2 ఇష్యూస్లో ఏంటంటే బిలో 10 years అంటే ఒకరు 5 years కావచ్చు, ఇంకొకరు 7-9 years కావచ్చు. రీసెంట్ మనం న్యూస్లో చూసుకున్నాం, వాళ్ళు కూడా కార్డియక్ అరెస్ట్ అయ్యి చనిపోయినట్టు మనకైతే తెలిసింది. అయితే ఇది చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది? ఇది మనం ఏంటంటే ఎప్పటి నుండో చూసాం, అబౌవ్ 8 years వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో 40 years 30 years వాళ్ళకి, యంగ్ జనరేషన్ వాళ్ళకి వస్తుంది. అయితే ఇప్పుడు మనం రీసెంట్గా చిన్నపిల్లలు కూడా వస్తున్నట్టు వింటున్నాం. అయితే దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వీటి గురించి మాట్లాడడానికి మన మధ్య కార్డియాలజిస్ట్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు మనం ప్రెసెంట్ చెప్తున్నట్టు అంటే రీసెంట్ మనం న్యూస్ చూసుకుంటే 5 years అమ్మాయి ముందు రోజు పేరెంట్స్తో మాట్లాడి సడన్గా నెక్స్ట్ డే అంటే నిద్రలో చనిపోయిందనమాట. అయితే ఏమైంది ఏంటి అని చూసుకుంటే కార్డియక్ అరెస్ట్ అని చెప్పి తెలియడం జరిగింది. సో అసలు 5 years అమ్మాయిలోని కార్డియక్ అరెస్ట్ ఏంటి సార్ అసలు? ఓకే, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ద రీసెంట్ టైమ్. సడన్ కార్డియక్ అరెస్ట్ వి సీ అండ్ సడన్ కార్డియక్ అరెస్ట్ అనేది పెద్దవాళ్ళలో వి సీ ఇన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ అండ్ రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్లో వింటున్నాం సడన్ కార్డియక్ అరెస్ట్ అయ్యి దే ఆర్ రీచింగ్ ద హాస్పిటల్ అండ్ రిససిటేట్ చేస్తున్నారు అనేది. దేర్ ఆర్ చాలా కారణాలు ఉన్నాయండి సడన్ కార్డియక్ అరెస్ట్ అవ్వడానికి. అండ్ ప్రీవియస్గా హార్ట్ అటాక్ వాస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సడన్ కార్డియక్ అరెస్ట్. ఓకే, అది ప్రీవియస్గా ఇట్ వాస్ మనకు 50 years దాటితే హార్ట్ అటాక్ రావడము, చనిపోవడము, సమ్ మే రీచ్ ద హాస్పిటల్, సమ్ మే నాట్ రీచ్ ద హాస్పిటల్. ఓకే, అండ్ దట్ more than 50 years అనే టైమ్ లైన్ నౌ సిన్స్ లాస్ట్ 10 years the timeline has come down. Maybe we are seeing lot of patients having acute heart attacks in young age group like 20 to 30 years. Last week also we saw 2 patients, like a patient was 23 years old and one patient was just 30 years old who had acute heart attack and presented to the hospital. Okay, so but this is coronary causes antaru ante cardiac arrest reason ki there are lot of reasons but most common cause is coronary cause ate heart attack. Okay, but heart attack chinna pillalo I mean ఈ less than 10 years గ్రూప్ వచ్చేది వెరీ వెరీ రేర్. సో సడన్ కార్డియక్ అరెస్ట్ ఇన్ దీస్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లైక్ లెస్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాము, హార్ట్ అటాక్ ఈజ్ వెరీ వెరీ రేర్ టు హ్యాపెన్. సో దేర్ ఆర్ నాన్ కోరనరీ కాజెస్ అంటే ధమనులలో బ్లాక్స్ లేకుండా కూడా కార్డియక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటప్పుడు సిపిఆర్ చేసే ఛాన్సెస్ ఎంత, అంటే సిపిఆర్ చేసే ఛాన్సెస్ ఉండదంటారా? నో, సి ప్రతి కార్డియక్ అరెస్ట్ పేషెంట్కి ఇఫ్ సర్క్యులేషన్ స్టాప్ అయినప్పుడు, బ్రీతింగ్ స్టాప్ అయినప్పుడు ప్రతి పేషెంట్కి సిపిఆర్ అనేది కంపల్సరీగా చేసేదే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాజ్. అంటే కారణం ఏదైనప్పటికీ కూడా సిపిఆర్ ఈజ్ ఏ బేసిక్ థింగ్, ఫస్ట్ ఎయిడ్ థింగ్ టు బి డన్. సో అది ఏ రీజన్ అని మనం చెప్పక్కర్లేదు. ప్రతి పేషెంట్ ఈవెన్ హార్ట్ రిలేటెడ్ కాకపోయినా వేరే రీజన్స్ లైక్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లైక్ సిఓపిడి, ఆస్తమా పేషెంట్స్ కూడా సడన్గా ఆయాసం వచ్చి హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు, అంటే రెస్పిరేటరీ కాజ్ లీడింగ్ టు హార్ట్ అరెస్ట్. ఆ పేషెంట్స్ కూడా సిపిఆర్ అవసరం. కొంతమంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో కూడా యాక్సిడెంట్స్ అయ్యి హార్ట్ అరెస్ట్ అవుతుంది, ఎందుకంటే బ్లీడింగ్ అయ్యి హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు. దట్ పేషెంట్ ఆల్సో నీడ్స్ సిపిఆర్. సిపిఆర్ ఓన్లీ హార్ట్ అటాక్ వస్తేనే చేయాలని ఏం లేదండి. సో ఎనీ పేషెంట్స్ విత్ బికాస్ ఫైనల్గా ఏ ఆర్గన్స్ దెబ్బతినా ఫైనల్గా హార్ట్ మీద పడి హార్టే కదా ఆగిపోయేది. సో దట్ ఈస్ ఏ టర్మినల్ ఫైనల్ కామన్ పాత్వే హార్ట్ అరెస్ట్ అవ్వడం. ఆ టైంలో రీజన్స్ ఏదైనప్పటికీ వీ హ్యావ్ టు రిససిటేట్ ద పేషెంట్, దాన్నే మనం కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాం. సో ఏ రీజన్స్ ఎప్పటికీ సిపిఆర్ ఇస్ ఏ మ్యాండేటరీ థింగ్. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిపిఆర్ చేసి మనం పేషెంట్ని రివైవ్ చేయగలిగితే వీ హ్యావ్ టు షిఫ్ట్ ద పేషెంట్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. ఇఫ్ ఇట్ ఈస్ ద అవుట్ ఆఫ్ హాస్పిటల్ అరెస్ట్ మనం వీ హ్యావ్ టు షిఫ్ట్ దెమ్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద కాజెస్, అంటే కారణాలు మనం చెక్ చేసుకొని స్టెబిలైజ్ చేసి ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాలి. సో ఇట్స్ అ ఫస్ట్ ఎయిడ్ ఫాలోడ్ బై వాట్ ఇస్ ద రీజన్. ఆ రీజన్కి మనం వీ హ్యావ్ టు ట్రీట్ ఇన్ ద హాస్పిటల్. ఓకే, అండ్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చిన్న పాపలు అంటే బ్లాక్స్ లేనప్పటికీ కూడా వస్తుంది అన్నట్టు అన్నారు కదా, ఎన్ని అంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు అటువంటి సిచ్యువేషన్స్? పీడియాటిక్ ఏజ్ గ్రూప్లో జనరలీ ఇట్స్ అరౌండ్ 2 to 3% అండి. అండ్ రీజన్స్ కోసం వస్తే ఫస్ట్ థింగ్ ఈస్ పుట్టుకతో వచ్చే జబ్బులు, కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు చాలామందికి. సో పుట్టుకతో వచ్చిన హార్ట్లో హోల్స్ ఉండడము, లేకపోతే కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే మల్టిపుల్ హోల్స్ ఉండడము అండ్ ఆర్టరీస్ కానీ రక్తనాళాలు సరైన రిలేషన్లో లేకపోవడము. సో ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ పుట్టుకతో వచ్చిన కాంప్లెక్స్ జబ్బుల వల్ల కూడా వీ కెన్ సీ కార్డియాక్ అరెస్ట్ ఇన్ పీడియాటిక్ ఏజ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ ఈ పీడియాటిక్ ఈ స్ట్రక్చరల్
పీరియాటిక్ ఏజ్, దాంతోపాటు కొంతమందికి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి హార్ట్ రిపేర్ చేసి ఉంటారు. పోస్ట్ హార్ట్ ఆపరేషన్ తర్వాత కూడా దే మే ల్యాండ్ అప్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. ఓకే, అది ఒక కంజెంటల్ హార్ట్ డిసీజ్ వల్ల. కంజెంటల్ హార్ట్ డిసీజ్ హోల్స్ కాకుండా వేరే రీజన్స్ ఏంటంటే హైపోట్రోఫిక్ కార్డియోమైపతి. హైపోట్రోఫిక్ కార్డియోమైపతి అంటే హార్ట్ మజిల్ అనేది బాగా థిక్ అయిపోతుంది. సో థిక్ అయినప్పుడు దాంట్లో స్కార్ ఏర్పడి దే మే డెవలప్ సైలెంట్గా దే మే డెవలప్ కార్డియక్ అరెస్ట్. బికాస్ ఆఫ్ ఆ మజిల్ థిక్నెస్ అవి స్కార్ ఫామ్ అయినప్పుడు దే మే డెవలప్డ్ వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అనే ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది హార్ట్లో. అప్పుడు హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీ సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి. చాలామంది వింటూ ఉంటాము, నిద్ర మంచిగా నైట్ పడుకున్నారు బట్ మార్నింగ్ వీ కుడ్ నాట్ సీ దెమ్, అంటే నిద్రలోనే చనిపోయారని వింటూ ఉంటాము. చాలామంది దే లేబుల్ ఇట్ అస్ ఏమంటారు హార్ట్ అటాక్ వచ్చిందంటారు. మేబీ అన్లెస్ వీ డూ ఏ పోస్ట్ మార్టమ్ ఆర్ అటాప్సీ టు ప్రూవ్ ఇట్, మనం కార్డియాక్ అరెస్ట్కి వీ కెనాట్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. అన్లెస్ మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో చనిపోయాడంటే మనం అన్లెస్ వీ డూ అన్ అటాప్సీ వీ కెనాట్ ప్రూవ్ ఇది హార్ట్ అటాక్ వలన, లేకపోతే హార్ట్ అటాక్ కాకుండా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అరెస్ట్కి. ఆ రీజన్స్ ఏమున్నాయో మనం చూడాలి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ రీజన్ వుడ్ బి సమ్ పేషెంట్స్ ఛానలోపతీస్ అంటారు. పీరియాటిక్ ఏజ్ గ్రూప్స్లో ఈ వెంట్రికులర్ టాకికార్డియా అంటే హార్ట్ అనేది సడన్గా ఇట్ మే గో టు అప్ టు 200-300 హార్ట్ బీట్స్కి వెళ్ళిపోతుంది. హై హార్ట్ రేట్స్ ఉంటాయి. సో హై హార్ట్ రేట్స్కి రీజన్ ఒకటేమో హైపోట్రోపిక్ కార్డియోమైపతి అని చెప్పాను కదా, అది కాకుండా ఉట్టి ఛానలోపతీస్ అంటారు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అండ్ బ్రుగడా సిండ్రోమ్ అని ఉంటుంది. సో ఇవి మన హార్ట్ లోపల అయాన్ ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల దే ల్యాండ్ అప్ ఇన్ దిస్ హై ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద హార్ట్ అండ్ దట్ మే లీడ్ టు సడన్ కార్డియాక్ అరెస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ రీజన్స్ వీ పుట్ కొంతమంది కావాసాకి డిసీజ్ అని ఉంటుంది చిన్నపిల్లలకు, అంటే రక్తనాళాల్లో వాపు వచ్చేసి దే మే డెవలప్ హార్ట్ అటాక్స్. ఓకే, దట్ ఈ వాట్ యూ కాల్ లాట్ ఆఫ్ పోస్ట్ కరోనా తర్వాత కూడా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యావో వీ హావ్ సీన్ దెమ్ డెవలపింగ్ దిస్ రక్తనాళాల్లో వాపుడు ఏర్పడి బ్లాక్స్ వచ్చిన పేషెంట్స్ చూసాం మనం. సో అండ్ అదర్ రీజన్స్ దెర్ కుడ్ బి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో రెస్పిరేటరీ కాజెస్ ఉండొచ్చు, అంటే నాన్ కార్డియోజెనిక్ కాజెస్, అంటే సడన్గా ఆస్మా అటాక్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దే సడన్లీ డెవలప్ బ్రెత్లెస్నెస్ అండ్ దే కెన్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. సో బట్ మనం కారణాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్, ఫాలోడ్ బై కార్డియోమైపతీస్, ఫాలోడ్ బై ఈ జెనెటిక్ ఛానలోపతీస్ డెవలపింగ్ అరిథమోజెనిక్ కార్డియాక్ డెత్స్ అంటారు, అండ్ ఫాలోడ్ బై ద నాన్ కార్డియాక్ కాజెస్. దీస్ ఆర్ ద కాజెస్ ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. ఈ చిన్న పిల్లల్లో దీస్ కుడ్ బి ద మెయిన్ రీజన్స్ టు డెవలప్ కార్డియాక్ అరెస్ట్. సో మనము దట్స్ ద రీజన్ చిన్నపిల్లల్లో రొటీన్ మోర్ దెన్ 20 years ఉంటే మనం రొటీన్గా హెల్త్ చెకప్స్ అడ్వైస్ చేస్తుంటాం. బట్ చిన్నపిల్లల్లో ఎవరికైతే సిమ్టమ్స్ లైక్ ఆయాసం కానీ దమ్ము ఉన్నా, ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేసినా కూడా రొటీన్ స్క్రీనింగ్స్ సజెస్ట్, అన్లెస్ జనరలీ పేషెంట్స్ ఆర్ సిమ్టమాటిక్ జనరల్ దే డోంట్ డూ రెగ్యులర్ హార్ట్ చెకప్స్. అందుకనే పుట్టుకతో జనరల్గా రొటీన్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేస్తుంటాం. అందుకు పుట్టినప్పుడు హార్ట్లో హోల్స్ స్క్రీన్ చేయడం, ఏమైనా ఉన్నాయని స్క్రీన్ చేయడం ఇవన్నీ రొటీన్గా అవుతుంది. కొంతమంది ఇంకా ప్రీనేటల్ చెకప్స్, అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడే కూడా హార్ట్ డిఫెక్ట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసే ఇప్పుడు ఫీటల్ స్కాన్స్ వచ్చాయి. తద్వారా కూడా మనము ఇమీడియట్గా డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా ఏమైనా యాక్షన్ తీసుకోవాలడానికి కూడా మనం విల్ బీ రెడీ టు డూ ఇట్. సో టెక్నాలజీ సో ఇంప్రూవ్డ్ దట్ ఈవెన్ బేబీస్ గర్భంలో ఉన్నప్పుడే మనము ఈ హార్ట్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరన్న కేసులో ఆ 5 years పాప ఎందుకు అరెస్ట్ అయింది అనేది మనం వీ హ్యావ్ టు సీ, అన్లెస్ వీ సీ అటాప్సీ ఏమైనా చేసి ఉంటే అటాప్సీ రిపోర్ట్ బట్టే వీ కెన్ ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ డెత్. ఓకే సార్, అంటే ఒకవేళ మనకి అంత చిన్నపిల్లల్లోని ఇప్పుడు మీరు అన్నారు ఆయాసం వచ్చినాయి లేకపోతే దమ్ము వచ్చినాయి, ఇటువంటి సిచ్యువేషన్స్లోని వెంటనే మనం మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇవి కాకుండా ఇప్పుడు మీరు అంటే ఏదైతే జనరేషన్ నుంచి కూడా వస్తుంది అని చెప్పారు కదా, అది హార్ట్ అటాక్ అనేది కూడా అంటే జనరేషన్ టు జనరేషన్ వస్తూ ఉంటుందా, అంటే అది ఫ్యామిలీ మెంబర్స్ వైజ్? హార్ట్ అటాక్స్ దేర్ ఈస్ సమ్ ఫెమిలియల్ టెండెన్సీ అండి. బట్ ఇప్పుడు జెనెటిక్ రీజన్స్ అని చెప్పాను కదా, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అండ్ బ్రుగడా సిండ్రోమ్ అండ్ షార్ట్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్, దీస్ ఆర్ మీడియేటెడ్ బై జెనెటిక్స్. అండ్ ఎప్పుడైతే we encounter such kind of patients, generally we ask, is there any family history of sudden cardiac death? మీ ఫ్యామిలీలో ఎవరైనా యంగ్ ఏజ్లో సడన్గా చనిపోయారా? దిస్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే సడన్ కార్డియాక్ డెత్ ఫ్యామిలీలో రిపోర్ట్ అయిందంటే జనరల్లీ వీ స్క్రీన్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. ఓకే, సో దట్ మనం స్క్రీన్ చేసి వీ కెన్ అవాయిడ్
ఒకవేళ ప్రాబ్లమ్ అని ఐడెంటిఫై చేస్తే వీ కెన్ ప్రివెంట్ దట్ కాజ్. అంటే మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి ఏమన్నా డిఫిబ్రిలేటర్ అంటే వెంట్రుకల అరిథమియా రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏమన్నా షాక్ ఇచ్చే చిన్న పరికరం ఉంటుంది, ఇంట్రాకార్డియక్ డిఫిబ్రిలేటర్ అది పెట్టడము. హైపోట్రోపిక్ కార్డియోమయోపతి అయితే వాళ్ళకి ఎంఆర్ఐ చేసి స్కార్ బర్డన్ ఎంతో చూసి వాళ్ళకి కూడా ఇలాంటి ఏమన్నా డివైస్ పెట్టడము. అండ్ అదర్ కాజెస్ లైక్ హార్ట్ ఆపరేషన్ ఆల్రెడీ జరిగి లేకపోతే చిన్నప్పుడే హార్ట్లో హోల్స్ ఉన్న వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ రిపేర్స్ చేసి ఆయాసాన్ని తగ్గించడము, సడన్ కార్డియక్ డెత్ ప్రివెంట్ చేయడము చేయొచ్చు మనం. ఓకే, సో యూజువలీ ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి సార్ అలాంటి సిచ్యువేషన్స్లోని కాపాడే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అంటారు? సో దట్ డిపెండ్స్ ఆన్ హౌ సివియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అండి, అండ్ హౌ ఈజ్ ద పేషెంట్ ఇంట్లో జరిగిందా లేకపోతే హాస్పిటల్లో జరిగిందా అని బట్టి కూడా మనకు మన ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ అయిన 2 minutesలో ఐడెంటిఫై చేసి అడిక్వేట్ సిపిఆర్ ప్రాపర్గా చేసి రివైవ్ అయితేనేమో ద ఛాన్సెస్ విల్ బి బెటర్ అండ్ దే రీచ్ టైమ్లీ టు ద హాస్పిటల్. ఇఫ్ ద ఇంట్లో ఎవరు చూసుకోలేదు, అరెస్ట్ అయ్యాడు అండ్ మన రిససిటేషన్ సిపిఆర్ అంతా లేట్ అయిందంటే ఆల్రెడీ రిససిటేషన్ ఎవరికైతే లేట్ అవుతుందో మన బ్రెయిన్ ఇంజురీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే టైంలో more than 5 minutes కనుక సిపిఆర్ ఇనిషియేట్ చేయకపోతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి దే మే డెవలప్ బ్రెయిన్ ఇంజురీ, హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజురీ జరిగి తర్వాత ఈవెన్ మనము రిససిటేట్ చేసి హార్ట్ని వేరే ఆర్గన్స్ని కాపాడినా కూడా బ్రెయిన్ రికవరీ చాలా లేట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పటివరకు మనం చూసుకుంటే మీరు చెప్పిన విధానం 2 to 3% వరకు ఇటువంటి రేర్ కేసెస్ ఉన్నాయి అని చెప్పారు. సో ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా బిలో పీరియాడిక్ ఏజ్ వాళ్ళకి? సో వన్ థింగ్ ఈస్ దీస్ ఆర్ ద న్యాచురల్ అండ్ జెనరిక్ రీజన్స్ దట్ మనము స్క్రీనింగ్ ఒకటే మార్గం మనం అవాయిడ్ చేయడానికి. సో ద రొటీన్ స్క్రీనింగ్ ఫ్యామిలీ ఏమైనా ఇష్టం ఉంటే వాళ్ళు ముందే డాక్టర్కి చెప్పి పిల్లలకి స్క్రీన్ చేయించడము. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇన్ దిస్ వెస్టర్నైజ్ అవుతుంది డైట్. సో ఈ వెస్టర్నైజ్ డైట్ వల్ల కూడా లాట్ ఆఫ్ కిడ్స్ ఆర్ గెట్టింగ్ యూస్ టు ది వెస్టర్న్ డైట్ అండ్ ఊబకాయం డెవలప్ అవుతుంది చిన్న ఏజ్ గ్రూప్లోనే. Like obesity is now a big problem in India and we are seeing lot of kids like pediatric age group developing obesity and also diabetes. So obesity diabetes ఉన్న పేషెంట్స్కి కన్వెన్షనల్గా రక్తనాళాల్లో బ్లాక్స్ డెవలప్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. 10 yearsలో కాకపోయినా మేబీ ఇన్ ద వెన్ దే రీచ్ 20 years ఆ టెండెన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో గుడ్ లైఫ్ స్టైల్ మేకింగ్ దెమ్ హ్యావింగ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ వాక్ చేయడము, హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడము, అవాయిడింగ్ వెస్టర్నైజ్ డైట్ అండ్ అవాయిడింగ్ హై సాల్ట్ అండ్ షుగర్ ఇన్ ద డైట్ లైక్ ఎస్పెషల్లీ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రీఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ మనము ఈ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లోనే పిల్లలకు హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే పెద్దగా అయ్యే వరకు దే డోంట్ ట్రై టు అంటే అవన్నీ అలవాటు చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మనకు కూడా అది లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అండ్ సార్ ఇప్పుడు హార్ట్ మనకి హెల్దీగా ఉండాలి, సో ఎటువంటి టెన్షన్ లేకుండా అటు ఎక్కువ కొట్టుకోకుండా తక్కువ కొట్టుకుండా నార్మల్గా ఉండాలి అంటే మెయిన్ మనం ఇది చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అంటే బేసికలీ హెల్దీ, ఎస్పెషల్లీ ఇంటి చెప్పిన సాల్ట్, షుగర్ అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్ అవాయిడ్ చేయడము అండ్ ఆల్సో అవాయిడింగ్ స్మోకింగ్, ఆల్కహాల్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ నౌ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మెట్రోస్ డ్రగ్స్ అనేది కూడా చాలామంది బయటపడుతుంది. సో దస్ ఆల్ టేకింగ్ డ్రగ్స్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ద హార్ట్. సో ఆల్ దీస్ థింగ్స్ అవాయిడ్ చేసుకుంటూ డైలీ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివ్, డైలీ వాకింగ్ అట్లీస్ట్ 30 minutes to 40 minutes డైలీ వాకింగ్ చేసి అండ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయగలం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సమ్ టైమ్స్ ఇవన్నీ చేసినా కూడా దేర్ విల్ బి 1 to 2% ఛాన్స్. బై డూయింగ్ దిస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఏదైనా జరిగినప్పుడు తట్టుకునే శక్తి ఇస్తున్నాం బాడీకి. డూ యూ అండర్స్టాండ్? సో ఏదైనా ఈవెంట్ అయినప్పుడు మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి పేషెంట్కి. అంటే ఆల్రెడీ ఆర్గన్స్ అని దెబ్బలున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి అరెస్ట్ అయినప్పుడు రెస్పాన్స్ వేరేలా ఉంటుంది. బెటర్ లైఫ్ స్టైల్ ఉన్న పేషెంట్కి రిజల్ట్స్ విల్ బి డిఫరెంట్. ఓకే ఓకే, అండ్ సార్ ఇంకొకటి ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది చెస్ట్లో, అండ్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు కూడా సేమ్ పెయిన్ వస్తుంది. సో అది ఇది సేమ్ అంటే డిఫరెంట్ అని చెప్పి తెలుసుకోవడం ఎలా సార్? అంటే మనం ఏంటంటే నార్మల్గా గ్యాస్ట్రిక్ అది వచ్చినా సరే మనం అదే అనుకుంటాం కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే అనుకుంటాం. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ జనరలైజ్డ్. ఇట్ కెన్ బి పీడియాట్రిక్ ఆర్ అడల్ట్ ఏజ్ గ్రూప్. సో చాలామంది గ్యాస్ పెయిన్ అని చెప్పి ఛాతి నొప్పి వచ్చినప్పుడు జనరల్గా మనము హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని మన బొడ్డు పైన హార్ట్ పెయిన్ ఎప్పుడైనా బొడ్డు పై నుంచి జా వరకు ఏ రీజన్లో ఉన్నా రావచ్చు.
ఓకే. సో ఇట్ డజంట్ మీన్ హార్ట్ అంటే కరెక్ట్ సెంట్రల్ చెస్ట్లో రావాలని, ఈ చెస్ట్లోనే రావాలని ఏం లేదండి. సో చెస్ట్ కెన్ పెన్ ప్రజెంట్ బొడ్డు పై నుంచి జా వరకు ఎక్కడొచ్చినా వీ షుడ్ కన్సిడర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్. బట్ ఏంటంటే దెర్ ఆర్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ టు బీ ఆస్క్డ్. ఆ నొప్పి కానీ ఆయాసం కానీ వచ్చినప్పుడు మీకు ఏమైనా చెమటలు ఏమైనా ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే నడిచినప్పుడు ఆ పెయిన్ కానీ ఆయాసం కానీ ఎక్కువ అవుతుందా, వాజ్ ఇట్ ఎగ్జర్షనల్ రిలేటెడా కాదా అనేది కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతాం పేషెంట్ని. సో అది క్లాసికల్గా మన హార్ట్ రిలేటెడ్ అనిగా ఫిట్ అవుతే క్లినికల్గా ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ వీ సబ్జెక్ట్ టు ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ అనే రొటీన్ ఎవాల్యుయేషన్ ద్వారా అది మనం హార్ట్ రిలేటెడ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఓకే. కానీ కొంతమంది హార్ట్ అటాక్స్ ఉట్టి పొట్ట నొప్పితో రావచ్చు, ఎస్పెషల్లీ ఇన్ఫియోవాల్ కార్డియక్ ఎంఐ అంటే ఇన్ఫియోవాల్ ఎంఐస్ కూడా ఎటిపికల్గా అంటే ఉట్టి పొట్ట నొప్పితో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అందుకే చెప్పాను కదా, బొడ్డు పై నుంచి ఈ రీజన్ వరకు ఏ పెయిన్ వచ్చినా కూడా వీ షుడ్ ఫస్ట్ స్ట్రాంగ్గా హార్ట్ రిలేటెడ్ అని సస్పెక్ట్ చేసి తర్వాత అది రూల్ అవుట్ చేసుకున్నాకనే గ్యాస్ పెయిన్ అని మనం డయాగ్నోస్గా ఫైనల్గా చేయాలి. ఫస్ట్ మనకి మనం డిసైడ్ అయిపోకూడదు అది గ్యాస్ట్రిక్ పెయిన్ అని. డెఫినెట్గా అది బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి అట్లీస్ట్ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి రొటీన్ కార్డియాక్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పెయిన్గా మనము దాన్ని లేబుల్ చేయాలి. అదర్వైజ్ వీ సా లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎమర్జెన్సీకి వచ్చి ఫస్ట్ ఇనిషియల్గా చేసిన ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉండి కూడా దే వెంట్ హోమ్ అండ్ దే హ్యాడ్ ఎ కార్డియాక్ అరెస్ట్ ఎట్ హోమ్. బికాస్ ఎట్ ఇనిషియల్ ఫేజ్లో మనం అంటే జనరలీ సజెస్ట్ అడ్మిషన్ ఫర్ అబ్జర్వేషన్, బట్ దే థింక్ దట్ ఈసీజీ ఎక్కువ నార్మల్ అండ్ ట్రోపోనిన్ టెస్ట్ ఒకటి చేస్తాము. ఇనిషియల్గా దట్ కెన్ బి నార్మల్ ఇన్ హైపర్ అక్యూట్ ఫేజ్. సో బట్ లేటర్ దే మే డెవలప్. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ ఉండకుండా ఇంటికి వెళ్ళి కూడా అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏదైనా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి ఫర్దర్గా కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే సార్ ఇది మరి చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది కదా, కడుపు నొప్పి అంటారు, కాళ్ళ నొప్పి అంటారు. అదే చెప్తున్నాను, ఎవ్రీథింగ్ మనం సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? పొట్టున ఫిజిషియన్ దగ్గరికి వస్తే ఎస్పెషల్లీ పీడియాట్రిషియన్స్ దే విల్ ఏబుల్ టు సిమ్టమ్స్ జనరేషన్ ఎలా ఉంది అది మనం కొన్ని స్పెసిఫిక్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అడిగి ఇది హార్ట్ రిలేటెడా పొట్ట రిలేటెడా మనం కొద్ది మటుకు వీ కెన్ డీలినియేట్. సో తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, అంటే పొట్ట ఒత్తి చూడడము, హార్ట్ మీద చెస్ట్ స్టెథోస్కోప్ పెట్టి చూడడం, ఇవన్నీ చూసి దెన్ క్లినికల్గా హార్ట్ రిలేటెడా లేకపోతే పొట్ట రిలేటెడా లేకపోతే లంగ్స్ రిలేటెడా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. అంటే సిమ్టమ్స్ వైజ్, సైన్స్ వైజ్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ వైజ్ ఫస్ట్ మనం ధృవీకరించుకొని నెక్స్ట్ వీ గో ఫర్ కార్డియాక్ చెకప్స్. ఓకే సార్. ఎంతసేపు వచ్చింది? 70. సార్ అది ఏమైనా చెప్తారా హార్ట్? ఇది మన బేసిక్ కార్డియాక్ స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు, ఇది హార్ట్ అనేది ఒక మజిల్. సో ఈ మజిల్ ఇట్స్ లైక్ పంప్. దీని నుంచి మనకు మెయిన్ రక్తం అయోటా అంటాము, ఇది పల్మరీ ఆర్టరీస్ అంటాము. సో one goes to all the body parts like systemic circulation, one goes to the lungs అంటే goes to pulmonary circulation. అండ్ హార్ట్ మీద మీకు రెడ్గా అండ్ బ్లూగా కనిపిస్తున్నాయి, దీస్ ఆర్ ద కొరనరీ ఆర్టరీస్ అంటే రక్తనాళాలు. ఓకే. మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్స్ ఉండేది ఈ రక్తనాళాలలో. ఓకే. సో ఈ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఈ మజిల్ డ్యామేజ్ అయ్యి జరిగి పేషెంట్ హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు. ఓకే. సో ఇది రక్తనాళాలు. సో వెన్ యూ see the cut section of the heart. Okay. So heart has 4 chambers. Paina atria antaru, ventricles antaru. Okay. So when you and ikkada కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ అండ్ రైట్, దీస్ ఆర్ కవాటాలు. సో హార్ట్కి 4 కవాటాలు ఉంటాయి. ఇది మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, అయోటిక్ అండ్ పల్మరీ వాల్వ్స్ అని ఉంటాయి. సో కొంతమంది కవాటాల ప్రాబ్లం వల్ల కూడా ఆయాసం అయ్యి వాల్వ్ డిజీజ్ అంటారు. సో దిస్ ఆర్ ద ఇంటీరియర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్. కొంతమంది వాల్వ్స్ అండ్ రక్తనాళాలు ఒకటే అనుకుంటారు, వాల్వ్స్ బ్లాక్ అయినా అంటారు. బట్ వాల్వ్స్ అంటే ఇవి. సో కొంతమంది రక్తనాళాలను ప్యారలల్గా వాల్వ్స్ అని లేబుల్ చేస్తూ ఉంటారు లేమన్ లాంగ్వేజ్లో. అండ్ హార్ట్లో ఏమైనా హోల్స్ కానీ ఏమైనా ఉంటే ఈ లెవెల్లో ఏట్రియల్ లెవెల్లో కానీ వెంట్రికులర్ లెవెల్ కానీ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. హార్ట్లో హోల్స్ అంటాం కదా, ఈ లెవెల్లో ఏట్రియల్ లెవెల్, వెంట్రికల్ లెవెల్ ఆర్ ఆర్టియల్ లెవెల్లో హోల్స్ ఉండొచ్చు. సో ఇట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. And there are multiple reasons for cardiac arrest as I told you. సో మనం ఏదైనా ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి. అండ్ ప్రతి కేసు
కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు అన్లెస్ వీ ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్ వీ కెనాట్ ఫైండ్ అవుట్ ద రీజన్. ఒకవేళ పేషెంట్ రివైవ్ అయ్యి హాస్పిటల్కి రీచ్ అయితే విల్ హ్యావ్ రీజన్స్, దీనివల్ల అయిందని చెప్పడానికి ఎవాల్యుయేషన్కి టైం ఉంటుంది. రీజన్ లేనప్పుడు ఇంట్లోనే కార్డియాక్ అరెస్ట్ ఇంట్లో చనిపోయినప్పుడు అన్లెస్ వీ డూ ఏ పోస్ట్ మార్టమ్ ఆర్ అటాప్సీ వీ కెనాట్ ఫైండ్ అవుట్ ఏ రీజన్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్.